మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సత్సంగ బోధ కార్యక్రమాన్ని ఆదరిస్తున్న మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు కూడా సత్సంగ బోధలో మరొక అద్భుతమైన అతి విలువైన కథతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ కథ యొక్క శీర్షిక ఏమిటో, ఆ కథలోని సారాంశం ఏమిటో తెలుసుకుని అర్థం చేసుకుని అందరికీ షేర్ చేద్దాం. నమస్కారం యొక్క శక్తి. నమస్కారం చేస్తే ఎటువంటి శక్తి వస్తుంది? అసలు నమస్కారానికి అంత శక్తి ఉందా? నమస్కారానికి అంత శక్తి ఉందని ఎవరితో చెప్పారు అనే విషయాన్ని ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. ప్రస్తుతం సమాజంలో అనేక సమస్యలకు మూల కారణం ఒకరినొకరు గౌరవించుకోకపోవడమే. అహంకారం వదిలి ఎదుటివారిని చులకనగా చూడడం వల్ల అనర్థాలు జరుగుతున్నాయి. మహాభారత యుద్ధ సమయంలో మీరు పక్షపాతంగా యుద్ధం చేస్తున్నారు అని దుర్యోధనుడు అనిన వ్యంగ్యమైన మాటలకు బాధపడిన భీష్మ పితామహుడు నేను రేపు పాండవులను చంపుతాను అని ప్రకటించాడు. అంతే, పాండవుల శిబిరంలో ఆందోళన పెరిగింది. భీష్ముని సామర్థ్యం గురించి అందరికీ తెలుసు కాబట్టి జరగబోయే పరిణామాల గురించి భయంతో కలవరపడ్డారు. అప్పుడు శ్రీకృష్ణుడు తన వెంట ద్రౌపదిని తీసుకుని భీష్ముని శిబిరానికి వెళ్ళాడు. తను బయటే నిలబడి ద్రౌపదితో నీవు వెళ్ళి భీష్మునికి నమస్కరించు, ఆయన అఖండ సౌభాగ్యవతి భవ అని ఆశీర్వదిస్తాడు, తర్వాత జరిగేది గమనించు అన్నాడు. ద్రౌపది అలానే చేసింది. భీష్ముడు దీవించి ఏంటమ్మా ఇంత రాత్రి ఒంటరిగా వచ్చావు? నిన్ను కృష్ణుడు తీసుకువచ్చాడు కదా అన్నాడు. దానికి ద్రౌపది అవును తాతయ్య, అన్న శిబిరం బయట నిలబడి ఉన్నారు అన్నది. భీష్ముడు బయటకు వెళ్ళగా ఇద్దరూ ఒకరికొకరు నమస్కరించుకున్నారు. వెంటనే భీష్ముడు మీరు ఇలా చేస్తారని నాకు తెలుసు కృష్ణ, ప్రతిజ్ఞ కన్నా దీవెనకు ప్రభావం ఎక్కువ అని ఉపదేశించాడు. శిబిరం నుండి తిరిగి వస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపదితో నీవు వెళ్ళి భీష్మునికి నమస్కరించడం ద్వారా నీ భర్తలు జీవితాన్ని పొందారు. ఇలాగే నీవు ప్రతిరోజు భీష్ముడు, ధృతరాష్ట్రుడు, ద్రోణాచార్యుడు లాంటి పెద్దలకు నమస్కరిస్తూ ఉండు. అలాగే దుర్యోధనుడు, దుశ్శాసనుడి భార్యలు కూడా ఆ పెద్దలతో పాటు పాండవులకు కూడా నమస్కరిస్తూ ఉంటే బహుశా ఈ యుద్ధం ఆగిపోవచ్చు. ఒక్క నమస్కారానికి అంతటా భాగ్యం కలుగుతుంది అన్నాడు. ఇంటిలోని పిల్లలు మరియు కోడళ్ళు ప్రతిరోజు ఇంటి పెద్దలకు నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటే ఆ ఇంటిలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. పెద్దల ఆశీర్వాదాలు కవచంలాగా పనిచేస్తాయి. నమస్కారం గౌరవాన్ని నేర్పుతుంది. నమస్కారం మంచి ఆలోచనలు ఇస్తుంది. నమస్కారం సంస్కారాన్ని నేర్పుతుంది. నమస్కారం కోపాన్ని తొలగిస్తుంది. నమస్కారం కన్నీళ్లను కడిగివేస్తుంది. ఎక్కడ సజ్జన సాంగత్యం లభిస్తుందో అక్కడ ప్రతిభ ఇనుమడిస్తుంది. మంచి సంస్కారాలు అలవర్చుకుంటే తరతరాలుగా వంశాభివృద్ధి జరుగుతుంది. చాలా అద్భుతమైన విషయం. సో తప్పకుండా ఈరోజు నుంచి నమస్కారం మన అందరికీ చేయడం తెలుసు, నమస్కారం పెట్టించుకోవడం కూడా తెలుసు. కానీ ఈ నమస్కారంలో విశిష్టత ఏమిటో తెలుసుకున్నాం కాబట్టి ఈరోజు నుండి పెద్దలందరికీ చక్కగా నమస్కారం చేస్తూ వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకుందాం. ఇంత అద్భుతమైన విషయాన్ని అందించిన మన రచయిత శ్రీ యలవర్తి శేఖర్ రాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ మరొక అద్భుతమైన ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.